ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మళ్ళీ ఇలా చేయనని నాకు మాట ఇవ్వాలి ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? మాటివ్వండి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. నా కోసం మాటివ్వండి. థ్యాంక్ యూ. నా మాట మీద గౌరవం ఉంచి ప్రామిస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ 2 రోజులాగి మీ దగ్గరకు వస్తాను. ఐ హోప్ యూ విల్ బికమ్ నార్మల్. ఈలోగా మీకేం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా పర్వాలేదు, వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. మొహమాట పడద్దు ప్లీజ్, ఫీల్ ఫ్రీ. అలాగే, మీరు రెస్ట్ తీసుకోండి. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నే అడిగేది, ముందుగా ఇన్ఫార్మ్ చేయకుండా ఎందుకు వచ్చావు? నువ్వు చెప్పింది చేశాను. బాలకృష్ణ మనసు పూర్తిగా విరిచేశాను. నరకయాతన అనుభవించాను. అమ్మ కోసం ఇదంతా చేశాను. నువ్వనుకున్నది జరిగింది కదా, మా అమ్మని నాకు అప్పగించేశాయి. నిన్నే అడిగేది, మా అమ్మని ఎప్పుడు అప్పగిస్తావు? అప్పుడే కాదు. అప్పుడే కాదా? మరింకెప్పుడు? అన్న మాట నిలబెట్టుకుంటావన్న ఆశతో నేను ఇదంతా చేశాను. నా భవిష్యత్తుని గురించి మర్చిపోయి తూచా తప్పకుండా చెప్పింది అలా చేశాను. ఎంతో సహనం చూపించాను. ఇక నా వల్ల కాదు. డోంట్ టెస్ట్ మై పేషెన్స్ ఎనీ మోర్. మా అమ్మని నాకు అప్పగించేసాయి. లేకపోతే ఏం చేస్తావు? నువ్వేం చెయ్యలేవు మేడం. చెయ్యలేక కదా నేను చెప్పింది చేస్తున్నావు. ఆ విషయం మర్చిపోవద్దు. నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నాకు ఆ కోరిక లేదు, తీరిక అంతకన్నా లేదు. బాలకృష్ణ విషయంలో నాకు పూర్తి సంతృప్తి కలిగాక మీ అమ్మని నీకు తిరిగి అప్పగిస్తాను. ఇంతకు ముందు కూడా నీకు ఆ విషయం చెప్పాను. పదే పదే నువ్వు నన్ను అడిగి ప్రయోజనం ఉండదు. నేను సాటిస్ఫై అవ్వగానే నువ్వు అడగకుండానే మీ అమ్మగారిని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఆ విషయంలో మాత్రం మాట తప్పను. నీకు పూర్తి సంతృప్తి కలగాలంటే ఇంకేం చేయాలి? అవన్నీ ఇప్పుడు నన్నేం అడగద్దు. అనుకున్నది నెరవేరగానే మీ అమ్మగారిని నీకు తిరిగి అప్పగిస్తాను. దట్స్ ఆల్. ఇక బయలుదేరు. నువ్వు మా ఆఫీసుకు రావడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. నాకసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యం. నేనేం సరదాకు నీ ఆఫీస్కి వచ్చాననుకున్నావా? మనసు చంపుకుని ఇటువైపు వచ్చాను. నువ్వు రమ్మన్నా ఇంకెప్పుడు ఇటువైపు రాను. మా అమ్మకి మాత్రం ఎటువంటి లోటు జరగడానికి వీల్లేదు. ఆ విషయం మర్చిపోవద్దు. ఐ అడ్మైర్ యువర్ కరేజ్. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో కూడా కమాండ్ చేస్తూ మాట్లాడుతున్నావు. ఆకలితో చచ్చిపోతున్నా పులి గడ్డి కరవదు. ఆ విషయం నీకు చెప్పినా అర్థం కాదు. వావ్, పులి. ఆడపులి. సరే, అలాగే అనుకో. నీ ఆనందాన్ని ఎందుకు కాదనాలి? అయితే నేను వినేది నిజమేనన్నమాట. మీరు ముంబై వెళ్ళిపోతున్నారు. అవును. ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏమో, ఈ ఊర్లో ఉండలేకపోతున్నాను. పాత జ్ఞాపకాలు పట్టి పీడిస్తున్నాయి. అందుకే కొన్నాళ్ళు ముంబైలో ఉండొద్దాం అనుకుంటున్నాను. అక్కడ కూడా మా బిజినెస్ ఉంది కదా, ఏజెన్సీ హెడ్ ఆఫీస్ అక్కడే ఉంది. అఫ్ కోర్స్ దాని గురించి కాదు. ఈ పరిస్థితుల్లో మీరు ఒంటరిగా ముంబైలో. ఏం కాదండి, ఇలాంటప్పుడే పరిసరాల్లో మార్పు ఉండటం అవసరం.
స్థలం మారితే నా మనసు కూడా మారచ్చు, కొంచెం కుదుటపడచ్చు. అందుకే అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నాక ఇక మార్చుకోరని నాకు తెలుసు. అందుకే మీ మాటని కాదనలేకపోతున్నాను. ఇంతకీ మీ మనసుని ఇంతగా కలిచివేస్తున్న విషయం ఏంటో చెప్తారా? ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. బాలకృష్ణ గారు ముంబై వెళ్ళిపోతున్నారట. ఆయన పిఏ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. బహుశా ఇక ఈ ఊరు రాకపోవచ్చని అంతా అనుకుంటున్నారట. వినగానే వెంటనే నీకు చెప్పాలనిపించింది. ప్లీజ్ ఇప్పటికైనా నా మాట విను. అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావో నాకు అంతుపట్టడం లేదు. ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడు. ఏంటా నవ్వు? నేను చెప్పింది వినపడిందా? విన్నాను. ఆయన్ని కలవడానికి ఎప్పుడు వెళ్తావు? వెళ్ళను. అదేంటి? అదంతే. నువ్వెన్నిసార్లు అడిగినా నీకు వినిపించే సమాధానం ఇదే. ఇక నా బతుకింతే. నీది వెర్రో వైరాగ్యమో నాకు అర్థం కావడం లేదు. అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు చేస్తోంది నీకు అర్థం అవుతోందా? నా పరిస్థితి నిజంగా నీకు అర్థమైతే ఎంత బాగుండేది. అయ్యగారు రెడీ అయిపోయారా? లేదయ్యా. అదేంటి, ఫ్లైట్ టైం అయిపోయింది కదా. ఎయిర్పోర్ట్ దాకా వెళదామని నేను కూడా వచ్చాను. తెలీదయ్యా, అయ్యగారు ఇంకా లేచినట్లేరు. లేవలేదా? అదేంటి? ఏమోనయ్యా. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, ఏంటండి ఇంకా లేవనే లేదు? ఒంట్లో బాగుండలేదా? ఇవాళ మీరు ముంబై వెళ్ళాలి కదా. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు, మిమ్మల్నేనండి. ఒక్కసారి కళ్ళు తెరవండి. డాక్టర్ గారికి వెంటనే కబురు పెట్టాలి. బాలకృష్ణ గారి పరిస్థితి ఏం బాగోలేదు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయాలి. నంబర్ ఎక్కడుంది? నెంబర్లన్నీ ఇందులోనే ఉంటాయ్యా, మీరు ఒకసారి చూడండి. మీకోసం సన్నుత్ గారు వచ్చారండి, హాల్లో ఉన్నారు. సన్నుత్ గారా? నా కోసమా? ఇప్పుడా? అవునయ్యా, మీతో మాట్లాడాలంటున్నారు. సరే, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు.
మిమ్మల్ని ఇంటికి రావద్దన్నాను కదా. ఐఎమ్ సారీ, కానీ రాక తప్పలేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఏదన్నా పనిలో ఉన్నారా? లేదు, కాకపోతే సుప్రతీక గురించి ఆలోచిస్తున్నాను. ఏవని? ఏం లేదు, ఇంత జరిగినా నా పగ చల్లారలేదు. తనకి బాలకృష్ణని శాశ్వతంగా దూరం చేసేశాను. అయినా ఇంకా ఏదో అసంతృప్తి, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరొచ్చారని తెలిసి ఇటువైపు వచ్చాను. అయితే నేను చెప్పబోయే విషయం విని మీరు చాలా సంతోషపడతారు. ఐ హావ్ గాట్ సమ్ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ యూ. మీకింక ఏ అసంతృప్తి అవసరం లేదు. ఆ సుప్రతీక బతుకు సర్వనాశనమైపోయినట్టే. తనకిక భవిష్యత్తే లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఈ విషయం చెప్పడానికి మీ ఇంటికి హడావిడిగా వచ్చాను. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. వెంటనే బయలుదేరి నాతో పాటు రండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అంటే ఇంకేం ఆలోచించకండి, మనం వెంటనే బయలుదేరాలి. మిమ్మల్ని ఓ చోటికి తీసుకెళ్తాను. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఐ ప్రామిస్. అంటే సర్ప్రైజా? ఎస్, ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్. ప్లీజ్ కమ్ విత్ మీ. ఇట్ విల్ బి అ ట్రీట్ ఫర్ యూ. మీరెంతకాలంగానో కోరుకుంటున్నది జరిగిపోయింది. అయినా తినబోతూ రుచి అడగడం దేనికి? ప్లీజ్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే, ఇప్పుడే వస్తాను. నేను వచ్చేసరికి అంతా అయిపోయింది. మంచం మీద స్పృహ లేకుండా పడున్నారు. నేను కంగారుగా డాక్టర్ గారికి కబురు చేశాను. ఆయన వచ్చి లాభం లేదండి, ప్రాణాలు ఎప్పుడో పోయాయని చెప్పేశారు. ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఇంత మంచి మనిషికి ఇలాంటి చావా? లేదు, దేవుడు లేడు. ఉంటే ఈ కోరాన్ని జరగనిచ్చేవాడు కాదు. వయసులో చిన్నవాడైనా మనసులో చాలా మిన్న. ఈయనకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోతాయని నేను అనుకోలేదు. అసలు ఇదంతా జరిగిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ మై ఐస్. అసలు ఏమైందో అర్థం కావడం లేదు. అంతా సడన్ గా జరిగిపోయింది. ముంబై వెళ్తానని ఈ మధ్య నాతో చెప్పారు. ఇవాళ బయలుదేరుతున్నారని తెలుసుకొని కరెక్ట్గా ఫ్లైట్ టైంకి ఇంటికి వచ్చాను. ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి డ్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా. మై గాడ్, ఇంత టైం తీసుకున్నారేంటి? ఐఎమ్ సారీ, వెంటనే వచ్చేసేవాడిని. ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఓ పట్టాన వదిలిపెట్టలేదు. ఇప్పటిదాకా అతనితో మాట్లాడి అతి కష్టం మీద ఫోన్ పెట్టేసి ఇక్కడికి వచ్చాను. మనం త్వరగా బయలుదేరి వెళ్దాం, లేకపోతే ఈలోగా ఇంకో ఫోన్ రావచ్చు. అవునవును, నిజమే. లెట్స్ గో. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, మనిద్దరం కలిసి నా కార్లో వెళ్ళిపోదాం. అలాగే. నన్ను కార్ దగ్గర తీసుకెళ్ళు. అలాగేనమ్మా. నేను ముందు కూర్చుంటాను. మేము వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. వీల్ చైర్ని డిక్కీలో పెట్టించు. అలాగేనమ్మా.
మే ఐ హెల్ప్ యూ? పర్వాలేదు, అతను కూర్చోబెడతాడు. థ్యాంక్స్. నువ్వు కార్ బయట పార్క్ చేసి అక్కడే ఉండు. ఆయన నన్ను లోపలికి తీసుకెళ్తారు. అలాగే మేడం. పాపం, అమర ప్రేమికులకి ఆఖరికి ఈ గతి పట్టింది. ఎదురేలేనట్టుగా చెలరేగిపోయారు. ఈ సృష్టిలో ఏ శక్తి తమను విడతీయలేదన్నట్టు రెచ్చిపోయారు. ఆఖరికి జరిగింది ఇది. పాపం బాలకృష్ణ, నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. ఐ రియల్లీ సింపథైజ్ విత్ యూ. నీ అంత అమాయకుడు, ఇంకా చెప్పాలంటే వెర్రి బాగులోడు ఇంకొకడుండడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం ఆత్మహత్యకు పాల్పడ్డావు. ఐ రియల్లీ పిటీ యూ. ఈ మోహన్ పగ ఎలాంటిదో ఇప్పటికైనా నీకు అర్థమైందా? నేను తలుచుకుంటే ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పెట్టుకోక నాతో గొడవ పెట్టుకున్నావు. చూడు నీ గతేమైంది. కొండను పొట్టేలు ఢీకొంటే ఏమవుతుంది? ఇదే అవుతుంది. నా సంగతి తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నాశనం అయిపోయావు. నా పవర్ ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? ఎనీవే, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇవాళ చాలా ఆనందంగా, సంతృప్తిగా ఉంది. అనుకున్నది సాధించాను. అసలు అంతకన్నా ఎక్కువే జరిగింది. ఈ నగారు ఇలా పిరికి పందల ఆత్మహత్య చేసుకుంటాడని నేను ఊహించలేదు. వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీయాలనుకున్నాను. సుప్రతీక మీద నా పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. మీ సహాయం లేకపోతే నేను అనుకున్నది నెరవేరేది కాదు. నోనో, ఇది మీకే కాదు, నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. సుప్రతీక మీద పగ తీర్చుకోవాలని నేను ఎప్పటినుంచో ఉవ్విళ్ళూరుతున్నాను. ఇవాళ్టికి జరిగింది. తను నన్ను మానసికంగా పెట్టిన చిత్రహింసలకి తగిన ప్రతీకారం తీర్చుకున్నానన్న తృప్తి మిగిలింది. ఏంటమ్మా, అది చేస్తాను ఇది చేస్తాను అంటూ తెగరెచ్చిపోయావుగా. ఇప్పుడేంటి తల వంచుకొని కూర్చున్నావు? ఏం మొహం చల్లడం లేదా? లేక నా వైపు చూడ్డానికే భయమేస్తోందా?